పడుతున్నటువంటి మాటల్ని మనందరికీ తెలుసు. మనం పోయిన వారం అయితే పౌలు గారి ప్రయాణాలను చూసుకుంటూ వస్తున్నాం కదా. పౌలు గారు ఏ విధంగా ప్రయాణం చేశారు, ఏ విధంగా సంఘాన్ని స్థాపించుకుంటూ వచ్చారు. మొట్టమొదటి క్రైస్తవులు అనబడిన వారు ఎవరని చెప్పాను? ఏ ప్రదేశంలో వాళ్ళు? మళ్ళీ మర్చిపోతారు, నాకు తెలుసు. మీరు శ్రీను బ్రదర్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఫస్ట్ క్రైస్తవులు అని అనబడిన వారు ఎక్కడ ప్రదేశంలో ఉన్నవారు? అంతియోకియా. హల్లెలూయా, వెరీ గుడ్. మొట్టమొదట క్రైస్తవులు అనేవారు అంతియోకియా అనే ప్రదేశంలో వారిని క్రైస్తవులు అని పిలువబడ్డారనమాట. ఎందుకు అంటే అపోస్తలుడైన పౌలు గారు, బర్నబా గారు సంవత్సరం పాటు అక్కడ ఉండి చేసినటువంటి సేవను బట్టి అనేక మంది క్రీస్తును నమ్మారు. కాబట్టి మొట్టమొదట క్రైస్తవులు అనే పేరు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది అంతియోకియాలోని ప్రజల కొరకు. అంతియోకియా అనే ప్రదేశం ఎక్కడుందని చెప్పానని? దమస్కులో ఉంది. దమస్క్ ఎక్కడుంది? సిరియా రాజధాని దమస్క్. సిరియా అనేది ఇప్పుడు కూడా ఉందా లేదా? ఇప్పుడు కూడా ఉంది. భయంకరమైనటువంటి టెర్రరిస్ట్ ప్రాంతంగా వెలుగొందుతూ ఉందన్నమాట. ఒకప్పుడు దేవుని భక్తుల చేత నింపబడి, దేవుని వాక్యం చేత నింపబడినటువంటి ఆ ప్రదేశము ఇప్పుడు తన స్వనాశనంలోకి వెళ్ళిపోయి ఉన్నది. అది కూడా ఒక ప్రవచనం నెరవేరిపోయి కనుక మనందరికీ తెలుసు. అయితే అపోస్తలుడైన పౌలు గారు తన పత్రికల్లో ఆ విధంగా ఆయన అనేక ప్రదేశాలు తిరుగుతూ వెళ్తూ చెప్తున్నప్పుడు, నేను పోయిన వారం ఒక విషయం చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒకసారి మనందరూ చూడండి. మనం ఈ పాటికి వాక్యంలో ఎలా ఉండాలి, కానీ మీరు ఎలా ఉండిపోయారు అనే వాక్యంతో నేను ముగించాను. మీరు అందరూ చూసుకోగలిగితే చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము, 5వ అధ్యాయము 11వ వచనము. ఇందుల గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విసిదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములు ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కాదు. మరియు పాలు తాగు ప్రతి వాడు శిశువే కనుక
చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నువ్వు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని నమ్ముకోమని చెప్తున్నారు దేవుడు? యెహోవా. అంటే దేవుని నమ్ముకోండి. చూడండి ఒక మాట, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. నువ్వెప్పుడు కూడాను నువ్వు ఎట్లాంటి శ్రమల్లో నుంచి ఉన్నా, నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు మేలు చేసేవారిగానే ఉంటేనే దేవుని యందు నమ్మకం పెట్టుకొని నువ్వు సంతోషించే జీవితాన్ని దేవునికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు మేలు చెయ్యకుండా ఉంటున్నావు అంటే మాత్రం నువ్వు కూడా అదే రకమైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. కాబట్టి ఇక్కడ దేవుడు క్లియర్గా చెప్తున్నారు, మీరు నమ్మిక గురించి మేలు చేయండి, దేశమందు నివసించి సత్యమును అనుసరించండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కిందికి ఒక మాట ఏమంటున్నారంటే, ఆయన యెహోవాను బట్టి సంతోషించే వారికి ఆయన మీ హృదయ వాంఛలను తీరుస్తాడు. దేవుడిని బట్టి సంతోషించాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఇదే అక్కడ అధ్యాయంలోనే మూడు విషయాలు ఈజీగా తెలిసిపోతాయి. చూడండి, ఆయన యందు నమ్మిక ఉంచి మనం ఏం చేయాలట? మేలు చేయాలి, ఆయన యందు సంతోషించాలి. మూడోది ఏంటి తెలియపరుస్తున్నారు? నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు నీ మార్గాన్ని అప్పగిస్తూ ఉన్నావా లేదా? అయితే ఇప్పుడు ఏమి నమ్మాలి? ఆయన యందు నమ్మకం ఉంచడం అంటే అసలు ఏంటి? దేవుని యందు నమ్మకం ఉంచడం అంటే ఏమనుకుంటున్నాం మనం అందరం కూడా? దేవుని యందు నమ్మకం ఉంచుతున్నానండి అని ఊరికే మనసులో అనుకుంటా ఉంటే నమ్మకం ఉంచినట్ట? దేవుని యందు నమ్మకం ఉంచటము అంటే ఆయన వాగ్దానాలను నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మూడు విషయాలుగా మీకు చెప్తాను ఈరోజు. ఏమి నమ్మాలి అంటే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు మన జీవితాల్లో ఆయన నెరవేర్చగలిగిన వాడని ఆయన గురించి మనము నమ్మాలి. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్ళండి. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చూసుకోగలిగితే మనందరం కూడా 10వ అధ్యాయం 23వ వచనం, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనము నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా పట్టుకుందుము. కొందరు మానుకున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొద్ది మరి ఎక్కువగా అలాగ చేయుచు ప్రేమ చూపుటయు సత్కారం చేయుటకు ఒక్కరినొకడు పురి కొల్పవల్లని ఆలోచిద్దుము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎంత చక్కగా మీరు ఏం నమ్మాలి అంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను నమ్మాలి. ఎందుకు ఆయన ఇచ్చిన వాగ్దానాలను నమ్మాలి అంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మనుషులు చేసిన వాగ్దానాలు నువ్వు నమ్మకపోవచ్చు, మనుషులు ఈరోజు ఒక వాగ్దానం చేస్తే మళ్ళా మార్చుకోవచ్చు, కానీ దేవుడు చేసినటువంటి వాగ్దానాలు ఆయన నమ్మదగిన వాడు. నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానం, బైబిల్ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో తెలుసా? బైబిల్ మొత్తం గ్రంథంలో మనం అనుభవించడానికి 800 వాగ్దానాలు దేవుడు ఇచ్చి ఉన్నాడు. 800 వాగ్దానాలను నువ్వు అనుభవించాలి అంటే దేవుని నమ్మిక ఎందు ఉంచాలి, దేవుని ఎందు నమ్మిక ఉంచాలి. చూడండి ఇక్కడ ఎంత చక్కగా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానుకొనక ఒకరినొకరు హెచ్చరించుకొనుటూ ఆ దినం సమీపించిన కొలది మరి ఎక్కువగా మీరు ప్రేమ చూపుటలోను సత్కార్యం చేయటంలోనూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకను వాగ్దానాలు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను నమ్మాలి అంటే మనకేముండాలి? ఫస్ట్గా మనలో ఫస్ట్ దేవుని మీద నమ్మకం ఉండాలి. దేవుడని అసలు ఫస్ట్ నమ్ముతున్నావా లేదా నీ జీవితంలో? ఒకసారి చూడండి, ఇప్పుడు మనకి బ్యాంకులో డబ్బులు ఉంటాయి కదా, మనం బ్యాంకుకి వెళ్తాము డబ్బులు తీసుకోవాలంటే ఏం చేయాలి? డబ్బులు తీసుకోవాలంటే నీ బ్యాంకే, నీకు చాలా డబ్బులు ఉన్నాయి అకౌంట్లో, అక్కడికి వెళ్ళి నుంచొని డబ్బులు అంటే ఏమైనా ఇచ్చిందా? ఏం చేస్తాం మనం అక్కడికి వెళ్ళి? మీ కార్డు పెట్టాలా లేదా? మీ కార్డు పెట్టిన తర్వాతనే అది. మీరు ఏం కార్డు పెట్టకుండా బ్యాంక్ నిండా నా డబ్బులు ఉన్నాయి, నేను మనిషిని ఇక్కడే ఉన్నాను, నేనే అడుగుతున్నాను కాబట్టి నాకు డబ్బులు ఇచ్చేయండి, ఇచ్చేస్తుందా బ్యాంకు? ఇచ్చేయరు కదా. అక్కడ పెట్టవలసినటువంటి కార్డు ఏంటంటే కంపల్సరీ నువ్వు డిపాజిట్ కార్డు పెట్టాలి. అలాగే దేవుడు కూడాను నువ్వు నమ్మకం అనేది పెట్టినప్పుడే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నీ పట్లనే నెరవేరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ నమ్మకం ఏ స్థాయిలోకి వెళ్తూ ఉందనేది మనం చూసుకోవాలి. ఒకసారి వాగ్దానాలు మనల్ని ఏం చేస్తాయో ఇంతకుముందు కూడా నేను తెలియపరిచాను. పేతురు గారు రాసిన 2వ పత్రిక ఒకసారి గబగబా చూడండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక
అందరూ తీయగలిగితే కనుక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1వ అధ్యాయం నేనే చదువుతాను ఎందుకంటే అది కొంచెం పెద్దగా అనిపిస్తుంది అనమాట. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములు అత్యధికములైన వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వములు ఈ వాగ్దానాల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఎంత గొప్ప వచనం అంటే, ఈ వచనం మీరు బాగా డీప్గా అర్థం చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది. అందుకే పౌలు గారు తన పత్రికల్లో నేను రాసేవన్నీ మీరు బాగా అర్థం చేసుకోవాలంటే మీరు ఇంకా పాలు తాగే వాళ్ళలాగా ఉండొద్దు, మీరు కొంచెం మాంసాహారం భుజించే వాళ్ళలాగా ఎదగండి, మీ ఆత్మలను ఎదిగించండి అని తెలియపడుతున్నారు. ఇక్కడ చూడండి, ఆయన మహిమ గుణాతిశయములను బట్టి మనకు అమూల్యములు అత్యధికమైనటువంటి వాగ్దానాలను మనకు అనుగ్రహించి ఉన్నాడంట. అయితే ఇవేం చేస్తాయంటే ఈ వాగ్దానాలు దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వం నుంచి మనలను విడిపించి దేవ స్వభావమందు పాలివారగినట్లు మనం దేవుని యొక్క స్వభావంలోకి మారిపోయే విధంగా చేస్తాయి ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మితే. ఈ వాగ్దానాన్ని కనుక నువ్వు నమ్మగలిగితే నిన్ను దేవుడు ప్రతి ఒక్క భ్రష్టత్వముల నుంచి తప్పించేసి, దురాశల వల్ల నీకు చాలా భ్రష్టత్వం వచ్చేస్తుంది. నీకు ఆశ ఎక్కువ అయిపోవడం వల్ల, దురాశ అంటే తెలుసు కదా, ఆశ కంటే ఎక్కువగా ఆశించడం అనమాట. నీకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఆశించేదాన్ని దురాశ అంటాను. ఈ దురాశ వల్ల నువ్వు దేనిలో పడిపోతున్నావు అంటే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నావు. ఈ భ్రష్టత్వంలో నుంచి తప్పించగలిగేది నిన్ను ఏదైనా ఉంది అంటే ఆయన వాగ్దానాన్ని నువ్వు నమ్మటమే. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నువ్వు నమ్మగలిగితే నిన్ను ఆ భ్రష్టత్వంలో నుంచి తప్పించి దేనిలోకి మారుస్తానంటున్నాడంటే దేవ స్వభావంలోకి నిన్ను మార్చివేస్తానని తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ నమ్మకమే మనకు బలము. హల్లెలూయా. దేవుని యందు నమ్మకము, దేవుని యందు వాగ్దానాల యందు నమ్మకం ఉంచటం వల్లే మనకి బలం కలుగుతుంది. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం మనందరూ చూసుకోగలిగితే ఇది మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి విషయం. మార్కు సువార్త 11వ అధ్యాయము ఇంకా మనం ఏమి నమ్మాలో తెలియపరుస్తున్నారు దేవుడు. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లటినీ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏమి నమ్మాలి? మొట్టమొదటి ఏమి నమ్మని చెప్పాము? దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా నా జీవితంలో నెరవేరుస్తాడు అని నువ్వు నమ్మాలి. రెండోది, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ప్రార్థనలో ఏమి అడుగుతున్నావో అవన్నీ ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు అనే విషయాన్ని నువ్వు నమ్మి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనందరికీ తెలుసు కదా, కొండనెత్తి సముద్రంలో పడవేయమంటే పడిపోయే అంతటి నమ్మకం మనకు కావాలి. ఇట్లాంటివి కొంతమంది కావాలని చెప్పేసి బయట మీ బైబిల్ గ్రంథంలో కొండనెత్తి పడేయమంటే పడిపోతుంది అన్నారు కదా, ఇదిగో ఈ కొండని చూసి పడేయమని పక్కకు వెళ్ళిపోమని చెప్పండి, ప్రార్థన చేయండి అని కొంతమంది ఎగతాళిగా కూడా మాట్లాడుతూ ఉంటారు. నమ్మకంతో మాత్రమే ఇవి జరుగుతాయి తప్పించి నిజంగానే మనకి ఒకసారి ఇట్లానే ఒక స్త్రీ ప్రార్థన చేసుకుంటూ ఉందంట. తన ఇంటి ముందు ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి కొండ ప్రాంతంలో చాలా ఎప్పుడు చూసినా బాంబులు పేలుస్తూ కొండల నుంచి రాళ్ళు తీసుకుంటూ వేరే వాటికి ఉపయోగిస్తుంటారు కదా, దానివల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఆ స్త్రీ తన భర్త కూడా ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్రార్థనా మందిరం కట్టుకోవాలి అని అనుకుంటుంటే ఆ కొండల్లో నుంచి వచ్చిన శబ్దాల వల్ల ఆ భయంకరమైనటువంటి వాటిని ఎవరు అటువైపు రావడానికి ఇష్టపడట్లేదు ప్రార్థనకి. వాళ్ళందరూ భయపడుతున్నారు, ఎందుకంటే ఆ కొండ రాళ్ళు ఎప్పుడంటే అప్పుడు పడిపోతుంటాయి, ఎగిరి వచ్చి పైన పడుతుంటాయి. చాలా దగ్గర కొండ పక్కనే ఉన్నాయి. అప్పుడు ఆవిడ ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేదంట, అయ్యా ఖచ్చితంగా ఈ కొండని ఇక్కడ నుంచి తొలగించు అని. అది చెప్పడానికి మనకు ఆశ్చర్యంగానే ఉంటుంది, కానీ కొండను ఎవరైనా తొలగిస్తారా? కానీ దేవుడు చెప్పిన వాగ్దానం ఆమెకు ఉంది కాబట్టి ఆమె తప్పకుండా దేవుడు తప్పిస్తాడన్న నమ్మకంతో ఈ కొండని ఇక్కడ నుంచి తీసేయాలయ్యా అని చెప్పేసి చాలా కాలం ప్రార్థన చేసుకుంటూ ఉందంట. చాలా కాలం ప్రార్థన చేసుకుంటూనే ఉందంట. కొంతకాలం అయిపోయేసేటప్పటికే నిజంగానే ఆ కొండ వారు ఎక్కడికో ఊరికి వెళ్ళొచ్చారంట. ఒక 1 నెల రోజులు వెళ్ళొచ్చేటప్పటికి కొండ లేదంట. హల్లెలూయా. ఆ కొండ అంతా కూడాను వారు ఒక ఫ్యాక్టరీ వాళ్ళు కొనుక్కొని దానిని మొత్తాన్ని కూడాను ఆ రాళ్ళన్నిటినీ కూడాను వాళ్ళకి అవసరమైన పనికి వాడుకొని ఆ కొండ చదును చేసేసారంట. హల్లెలూయా. కాబట్టి కొన్ని విషయాలు అంటే మనం అనుకుంటాం అన్నమాట, అసలు విశ్వాసం అంటేనే ఏంటిది? జరగనివి జరుగుతాయని నమ్మటమే విశ్వాసం అంటేనే.
జరిగేవి ఎలాగో జరుగుతాయి. కానీ అసలు విశ్వాసం అన్నది అంటేనే ఏంటి అంటే ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఈ వచనాన్ని మీరు నోటికి వచ్చేటట్టు బట్టి చదవండి ఒకసారి. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసం అంటే ఏంటో రాయబడి ఉంటుంది చూడండి అక్కడ. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం అంటేనే ఏంటంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. మనం దేని కొరకు ఒక దాని కొరకు నిరీక్షిస్తా ఉన్నాం, ఒక దాని కొరకు ఆశపడతా ఉన్నాం, ఒక దాని కొరకు చూస్తాము, అది ఖచ్చితంగా ఉంది అని నమ్మడమే విశ్వాసం. ఒక దినం నేను పెద్ద ఆఫీసర్ని అవుతాను అని మనం నిరీక్షించుకుంటూ ఉంటాం కదా, అది నీ విశ్వాసం. ఖచ్చితంగా నువ్వు ఒకరోజు పెద్ద ఆఫీసర్ అయ్యే వరకు, అది నిరీక్షింపబడి వాటి నిజ స్వరూపము నువ్వు బయటపడే వరకు దాన్ని నువ్వు విశ్వాసంతో నమ్ముతూ ఉంటావన్నమాట. అలాగే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైపోయినది ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉండి అదృశ్యమయ్యి తాను పరలోకమునకు వెళ్ళి ఆయన కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నారు, దేవుని కుడి పార్శ్వమున. కాబట్టి అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువే విశ్వాసం. ఆయన ఇక్కడి నుంచి అయితే అదృశ్యమైపోయారు, కానీ ఆయన ఉన్నాడు అని నమ్మటమే మనకు అదే ఒక రుజువే, అదే విశ్వాసం అంటే. కాబట్టి ఇక్కడ చూడండి, మార్కు సువార్తలో మీరు ప్రార్థన చేసినప్పుడు అడిగిన వాటన్నిటిని పొందుకున్నారని నమ్మండి. హల్లెలూయా. అలాగే రోమపత్రికలో మనందరం ఒకసారి చూడగలిగితే ఇంకా ఏమి నమ్మాలి మనం? 8వ అధ్యాయం 38వ వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 38వ వచనము. మరణమైనను జీవమైనను దేవదూతులైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవులైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరేదైనా మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఏమి నమ్ముతున్నారో తెలుసా? ఇక్కడ పౌలు గారు ఏమి నమ్ముతున్నారంటే, ఇదిగో మరణమైన జీవమైన దేవదూతల ప్రధానులైన ఉన్నవైన రాబోవైన అధికారులైనా సరే, ఎవరైనా ఏదైనా ఈ లోకంలో సృష్టింపబడిన ఏదైనా ప్రభువైన యేసుక్రీస్తునందలి ప్రేమ నుంచి మనల్ని దూరపరచలేదు. హల్లెలూయా. అది నేను నమ్ముతూ ఉన్నానని చెప్పేసి పౌలు గారు తెలియపరుస్తున్నారు. దేవుడు మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కరుణించడానికి ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారంట. ఆయన దగ్గరికి ఎవరన్నా వచ్చి నన్ను ప్రేమించి, అయ్యా నా పాపములను క్షమించి నన్ను కరుణించు అని అడిగితే ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉంటాడంట కరుణించడానికి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలోనే మనం యేసు 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 అని చాలాసార్లు, యేసు రక్తంలో ఏముంది? యేసు రక్తంలో జయము, యేసు రక్తమే జయము అని చెప్పుకుంటూ ఉంటామా లేదా? మీరు ఎప్పుడైనా భయం వేసినప్పుడు, ఇంకేదైనా జరిగినప్పుడు యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము అని చెప్పుకుంటూ ఉంటారు చాలా మంది. నేను చాలా మంది దగ్గర వింటూ ఉంటాను. యేసు రక్తం లేకుంటే యేసు అనే మాటలోనే, ఆయన మాటలోనే జీవితం ఉంది, ఆయన మాటలోనే మనకు ఆరోగ్యం ఉంది, ఆయన మాట ఆ పేరు పలుకుతేనే మనలో ఉన్నటువంటి అన్నీ కూడా చింతలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ నమ్మకం మనకు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యొక్క మాట వలన, ఆయనను నమ్మటం వలన, ఆయన వాగ్దానాలను నమ్మటం వలన మనం ఏం పొందుకుంటాము అంటే బలమును పొందుకుంటాము. యెహోషువ గ్రంథంలో ఒకసారి చూడగలిగితే చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. యెహోషువ గ్రంథము న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నారు? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడద్దు, జడియద్దు. భయము, చింత, బాధ ఏమైనా వచ్చినప్పుడు నువ్వేం చేయాలి అంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఏం చెప్తున్నారు చూడండి, నువ్వు నడుచు మార్గం అంతటిలో, ఇందాక నీ మార్గాన్ని ఎవరికి అప్పచెప్పాలని చదివాము కీర్తనలు 37వ అధ్యాయంలో, నీ మార్గాన్ని యెహోవాకు అప్పగింపుము, ఆయనే నిన్ను సరైన మార్గంలో నడిపిస్తారు. అలాగే ఇక్కడ యెహోషువ గారితో దేవుడు మాట్లాడుతూ ఏమంటూ ఉన్నారంటే, నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించింది
ఐగుప్తులో నుంచి, బానిసత్వంలో నుంచి. మోషే గారు ఇప్పటికి చనిపోయారు. మోషే గారు చనిపోయిన తర్వాత ఎవరు నడిపించారు? యెహోషువ గారు. హల్లెలూయా. ఈ యెహోషువ గారే. మోషే గారు చనిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దగ్గరకు వచ్చేసారు కనానులోకి. ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని స్వాధీనపరచుకోబోతున్నారు. దేవుడు చెప్పిన ప్రదేశాన్ని తీసుకోబోతున్నప్పుడు ఉన్నది ఎవరు అంటే యెహోషువ గారు అనమాట. ఆయన నాయకత్వంలో వీళ్ళంతా వచ్చారు. ఇప్పుడు యెహోషువ గారికి కొంచెం భయంగా ఉంది. మోషే గారు తన ముందున్నటువంటి వ్యక్తి చనిపోయారు. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని నేనే నడిపించాలి వీరందరినీ కూడాను. వీరు అసలు నా మాట వింటారో వినరో, వెళ్ళబోయే ప్రదేశంలో ఎలాంటి వాళ్ళు ఉంటారో, ఏం చేయాలని భయపడుతుంటే దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు జడియకుము, ధైర్యముగా ఉండుము, నువ్వు నడుచు మార్గం అంతట్లో నేనే నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తాను కాబట్టి నువ్వు ఎటువంటి భయం కూడా చెందొద్దు అని దేవుడు తెలియపరుస్తున్నారు. చూడండి, ఒక్కసారి మనందరం కూడా బాధ్యతలు మనకి దేవుడు ఇచ్చినప్పుడు బాధ్యతలో పాటు దేవుడు ఏమిస్తారు చెప్పండి. ఇప్పుడు యెహోషువ గారికి ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతతో పాటు దేవుడు ఏం చెప్తూ ఉన్నారు? ఒక వాగ్దానాన్ని కూడా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నమ్మాలా వద్దా? ఆ వాగ్దానాన్ని నమ్మాలి. నీకు ఒక బాధ్యతను అప్పచెప్పినప్పుడు ఖచ్చితంగా నీకు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు దేవుడు. ఆ వాగ్దానం ఏంటంటే, నువ్వు నడిచే మార్గం అంతట్లో కూడా నీకు తోడై ఉండి నేను నడిపిస్తాను. నా వాగ్దానాన్ని నువ్వు నమ్మి ముందుకు వెళ్ళిపోయే యెహోషువ అని చెప్పేసి దేవుడు బలపరుస్తూ ఉన్నారనమాట. మనందరికీ కూడా బైబిల్ గ్రంథంలో ఒక విషయం తెలుసు. చూడండి, ఆ ఆది కాండంలో ఎవరు ఫస్ట్ హత్య చేసింది ఎవరు బైబిల్ గ్రంథంలో? ఫస్ట్ కయీను. కరెక్ట్ కదా? కయీను మొట్టమొదటి హంతకుడు. కయీను ఎవరిని చంపాడు? హేబేలు అంటే ఎవరు? తన యొక్క సహోదరుడే. చూడండి, మనకందరికీ తెలిస్తే కనుక ఒకసారి ఆదికాండం 4వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. మనం మొదటి మూలపాఠాలు ఎప్పుడు మర్చిపోకూడదు. అక్కడ అనేకమైన విషయాలను దేవుడు నేర్పిస్తూనే ఉంటారనమాట. చూడండి, ఆదికాండంలో మనందరికీ తెలుసు, హేబేలు కయీను ఇద్దరు కూడా దేవునికి ఒక అర్పణ తెచ్చారు. ఆ పాట కూడా మనకు అందరికీ ఉంది. పాట తెలుసా? ఆ పాట మనందరూ పాడుకుంటూ ఉంటాం కదా. నది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. కయీను ఆ పాట. దానికంటే ముందు హృదయం చూస్తాడు దేవుడు. కయీను అర్పణ ఎందుకు స్వీకరించాడు? హేబేలు అర్పణ ఎందుకు స్వీకరించాడు? కయీను అర్పణ ఎందుకు స్వీకరించలేదు అంటే ఇచ్చే హృదయం ముఖ్యం అనే పాట. ఆ పాట ఎండింగ్ లో మనకేమొస్తుందంటే ఇచ్చే హృదయాన్ని దేవుడు చూస్తాడు అని. ఆ వచనాన్ని మనం ఒకసారి చూద్దాము. చూడండి, ఒకసారి ఆ వచనం దగ్గరికి వెళ్ళగలిగితే ఆదికాండం 4వ అధ్యాయం దగ్గరకు చూడండి. ఒకసారి మనందరూ చూడగలిగితే 3వ వచనంలో, కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చును. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చూసారా? కయీనును ఆయన అర్పణను లక్ష్య పెట్టలేదు. ఎందుకు లక్ష్య పెట్టలేదు? హేబేలు